ఎంపీ ఎన్నికల వేళ టీడీపీ లీడర్ బుద్ధ వెంకన్న ఆశలన్నీ అనకాపల్లి మీదే. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కొడుకు విజయ్ కోరిక అనకాపల్లి మీదే. యువ నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ ధ్యాసంతా అనకాపల్లిపైనే. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ నమ్మకమంతా అనకాపల్లిపైనే. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కన్ను కూడా అనకాపల్లి మీద పడింది. ఇంతకీ అనకాపల్లి ఎంపీ సీటు ఎందుకంత హాట్ ఫేవరెట్ అయింది? చిన్న పెద్ద కొత్త పాత తేడా లేకుండా అందరూ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారు? ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి అనకాపల్లి ఎంపీ సీటు మీద చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సీటు తమకేనని భావించి అనకాపల్లి సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే అనకాపల్లి మీద ఆశపడుతున్న నాయకులంతా టీడీపీ జనసేనకు చెందిన వాళ్ళు కావడం విశేషం. ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్న కారణంగా ఇప్పుడు ఒక్క అనకాపల్లికి 5గురు ఎంపీ ఆశావహులుగా మారిపోయింది పరిస్థితి. ఈ కారణంగానే అనకాపల్లి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాయకుల అలకలు, అధినేతల బుజ్జగింపులు, కార్యకర్తల హంగామాలతో అనకాపల్లి పేరు మారు మోగిపోతోంది. ఇప్పటికే ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో కొనతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుడివాడ గురునాథరావు, గంటా శ్రీనివాస్, సబ్బం హరి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు వంటి అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీశెట్టి వెంకట సత్యవతి ఉన్నారు. అయితే త్వరలోనే జరగనున్న ఎంపీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఆశించి బుద్ధ వెంకన్న, కొనతాల రామకృష్ణ, చింతకాయల విజయ్, ఆడారి కిషోర్ కుమార్, నాగబాబు వంటి నాయకులు రంగంలోకి దిగి ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సాధించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా జనసేన నాయకులైన నాగబాబు, కొనతాల రామకృష్ణ గురించి చెప్పాలంటే టీడీపీతో జనసేన పొత్తు గ్యారంటీ అని తెలిసిన తర్వాత అనకాపల్లి సీటు జనసేనకే దక్కుతుందని అర్థమైన వెంటనే కొనతాల వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యాడు. కానీ జనసేన నుంచి అనకాపల్లిలో నాగబాబు పోటీ చేయబోతున్నాడనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా నాయకుల విషయానికి వస్తే మాజీ మంత్రి అయ్యన్న కుమారుడైన చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని 4 ఏళ్లుగా ప్రచారం చేసుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతను ఒప్పించేందుకు అయ్యన్న కూడా తెర వెనుక తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు విజయవాడకు చెందిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఈ అనకాపల్లి సీటు కోసమే సిబిఎన్ జిందాబాద్ అని తన రక్తంతో రాసి మరీ మొరపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం చంద్రబాబు నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందనే ధీమాతో ఉన్నాడు బుద్ధ వెంకన్న. మరోవైపు తెలుగుదేశం యువ నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ తన స్వరం పెంచారు. అనకాపల్లిలోనే పుట్టి పెరిగిన తనకు స్థానిక సమస్యలన్నింటి మీద అవగాహన ఉందని, తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే యువకుడిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని ప్రచారం చేసుకుంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు. ఇంతమంది పోటీ పడుతున్న ఎంపీ సీటు ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి తప్ప మరొకటి ఉండదేమో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.